హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఎగ్ బొండ చేసి చూపిస్తున్నానండి. ఎగ్స్ దేంట్లో ఉడకబెడుతున్నానంటే ఈ ఎగ్స్లో ఉడకబెడుతున్నాను. ఇది ఏమి ఎగ్ చెప్పండి? ఓవెన్ ఎగ్. ఓవెన్లో పెడుతున్నాను. ఇది ఎగ్ లాంటి మోడల్. దీంట్లో ఎగ్స్ పెడుతున్నాను. ఎందుకండి 4 ఎగ్స్ వస్తాయి దీంట్లో. 1 2 3 4 ఎగ్స్. ఇదేమో దీంట్లో మళ్ళీ ఇలా రబ్బర్ ఇచ్చాడు, ఎందుకంటే కింద కాలకుండా. దీంట్లో వాటర్ వేసి ఇప్పుడు పెట్టాను. ట్వంటీ 25% పెట్టానండి దీంట్లో వాటరు. ఇప్పుడు ఇది ఇలా పెడుతున్నాను. ఎగ్స్ ఇలా పెడుతున్నా. ఇలా పెట్టకూడదండి, ఇలా పెట్టాలి. ఇదిగోండి, ఇలా పెట్టాలి, ఇలా పెట్టకూడదు. ఎందుకంటే ఇలా కూర్చోవాలి కదా కింద. ఇదిగోండి, ఓకే. ఇప్పుడు ఈ రబ్బర్ గ్రిప్ కోసం పెడుతున్నాను. దీని గ్రిప్ కోసం. ఓకే అండి. ఫోర్ మినిట్స్ పెట్టానండి. 4 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, అంతలోపల ఈ ప్రాసెస్ చూసుకుందాము. శనగపిండి ప్రాసెస్. ఇదిగోండి, బౌల్లో శనగపిండి వేసాను. దీంట్లో ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోండి. వన్ స్పూన్ వేసాను. ఇది వచ్చేసి సోడా అండి. వంట సోడా అండి, ఇంకా తీసుకున్నా నేను. వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఓమ కూడా వేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. పిండిలో వేసానండి, ఆయిల్ వేసాను, సాల్ట్ వేసాను, సోడా వేసాను. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. ఆయిల్ ఎందుకంటే స్మూత్గా వస్తాయండి బాగా, అందుకే ఆయిల్ వేసాను అనమాట. పిండి కొద్దిగా నానుకొనిద్దాము. నానుకుంటే బోండా మెత్తగా వస్తుంది అనమాట, స్మూత్గా. చాలా బాగుంటుంది అలా. కొంచెం వాటర్ వేస్తాను. అయిపోయిందండి. చేయలేదో చూద్దాం. ఎగ్స్. ఒక ఎగ్ పగిలిపోయింది. అంటే అది కొంచెం వీక్ ఉంటే ఆ ఎగ్ పగిలిపోయింది అనమాట. ఎందుకంటే చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయాయి. ఇవి చూడండి, వాటర్ కూడా ఇలాగే ఉన్నాయి. చల్లారిన తర్వాత ఆ పొట్టు తీసి కట్ చేసి ఎగ్ బొండ వేయడం. వీటికి ఏం చేస్తానంటే లైట్గా వీటి మీదే చల్లేస్తానండి నేను. కొంచెం పెప్పర్, కారం అని నేను దీంట్లో వేస్తే. ఇది కారం అండి. ఇది
ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి. ఇప్పుడు ఆయిల్కి ఇది పెడుతున్నానండి, ఉజ్జిది. ఇలా చూడాలండి వేడైందో లేదో అని. ఇంకా కొద్దిగా వేడవ్వాలి. ఎగ్గుబొండ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకూడదండి, లైట్గా అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా చూడండి ఎలా ఉంది. ఫస్ట్ చేత్తో వేసానండి, కొంచెం చేత్తో నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను చూడండి. ఇలా దీని మీద పిండి వేసి, అంటే కదిలించుకోకుండా ఇలా నీట్గా పిండి వేసాను. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇలావని అండి. ఇది చూడండి ఈజీ ట్రిక్. ఇలా వేస్తున్నాను, కదిలించకూడదండి, ఫోల్డ్ చేస్తున్నాను. ఈజీ ట్రిక్ చూపిస్తున్నాను చూడండి. ఇలా చూసారా, ఇలా గట్టితో తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం చేతితో తీస్తే అటు ఇటు కదిలిపోతుంది, అందుకే ఇలా తీస్తున్నాం అనమాట. ఈజీగా అయిపోతుంది. ఇంత నీట్గా వచ్చేది. ఇది పొడి అంతా పక్కకు పెట్టేయండి, ఇది ఎందుకంటే ఎక్స్ట్రాస్ వస్తాయి కదా, అది మనకి. ఇలా ఇంట్లో తయారు చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి మనకి. అప్పటికప్పుడు వేడి వేడిగా సూపర్గా ఉంటుంది. ఇలాగే ట్రై చేసుకోండి, పిల్లలకి ఏదైనా ఇలాగే ఇంట్లో ఇవ్వండి, పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, ఇక్కడ వేడైపోతుంది, స్లో వేడి. ఇలా కట్ చేశాను, ఇలా పొరలు పొరలుగా ఉన్నాయి. ఇదిగోండి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగుంది, చూసారుగా పొగలు పొగలు వస్తున్నాయి. నేను న్యాచురల్గానే చూపిస్తున్నానండి, నా ఫేస్ మీద మచ్చలు ఉన్నాయా, ఇక్కడ ఎలా ఉందా అని కాదు, నేను న్యాచురల్గా చూపిస్తున్నా. ఇంట్లో కూడా మేకప్ వేసుకొని ఏంటండి వంట చేసేటప్పుడు, అవునా కాదా? ఇక్కడ నాకు విండో ఉందండి, ఇదంతా
ఇదంతా ఓపెన్ ప్లేస్, చెట్లు బయట కూడా చూపిస్తా. ఆ గాలంతా ఇలా కొడుతుంది అనమాట ఇప్పుడు, అందుకే పొగ ఇలా వస్తుంది, నా మొహానికి కొడుతుంది. నేను మళ్ళీ సెట్ చేసుకుంటాను, ఇలా సెట్ చేసుకుంటే ఈ వేలో సెట్ చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు నాకు ఇదంతా ఈ బండంతా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ అన్నీ పెట్టుకోవచ్చు. నేను యూట్యూబ్ కోసం ఇక్కడ టేబుల్ ప్లాన్ చేస్తాను, స్టవ్ కోసం. కారం అన్నీ వేస్తారు, కానీ నేనేం వేయను, ప్లెయిన్గా తింటున్నాం అనమాట. ఇవన్నీ ఇలా పక్కకు పెట్టేస్తున్నానండి. ఇక్కడ వేస్తున్నాను. ఇంట్లో తీసుకుని న్యాచురల్ ఇలాగే ఉంటాయండి. మనం దాన్ని షో చేసి ఇలా కాదు ఇలా అని చూపిస్తే నేను డైరెక్ట్ లైవ్లో కాకుండా లైవ్ లాగానే చూపిస్తున్నాను. చూడండి, ఆలు బజ్జీ ఎంత సూపర్గా ఉన్నాయి. ఇది ఎగ్ బోండా చాలా బాగుంది. నీట్గా వస్తాయి, ఎక్కడ మనకి చదరకుండా. ఓకే అండి, మీరు కూడా ఇలాగే ట్రై చేసి తినండి, పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వండి. ఓకే, ఒక టేస్ట్ చూస్తానండి ఎలా ఉందో, చూసి చెప్తా. ఇక్కడ మా టైజన్ గాడు ఉన్నాడండి. బా చూడండి ఎంత స్మూత్గా, ఎంత బాగుంది అసలు. చూసారా? గుడ్ బాయ్, గుడ్ బాయ్. చూడండి చూడండి, అమ్మయ్య, గుడ్ బాయ్. ఓకే అండి, నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.